బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఆ పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ కార్యాలయంలో గ్రేటర్ మున్సిపాలిటీల విలీనం, డివిజన్ల పెంపుపై జిల్లాల అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలతో సమావేశమైన రామచంద్రరావు గొడవలకు వెళితే పార్టీ కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. జీహెచ్ఎంసీ విస్తరణను బీజేపీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని అన్నారు. అనేక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు లేవని, స్థానికంగా ఉన్న సమస్యలపై పోరాటం చేయాలన్నారు. కష్టపడి పనిచేసిన వారిని పార్టీ గుర్తిస్తుందన్నారు రామచంద్రరావు. రెండోది ఆర్గనైజర్ గురించి చెప్పారు. చివరికి ఆర్గనైజర్ ముగిశారు. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా మంది సీనియర్లు ఉన్నారు, చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు. కలిసి మెలిసి అనేది నేర్చుకోండి. ఆయన వద్దు, ఈయన వద్దు, ఆయన బిలోను, ఈయన బిలోను, ఆయన పోస్ట్ ఇయ్యను. ఎక్కడైనా సరే ఇటువంటి ఉంటే మాత్రం చాలా సీరియస్ గా పార్టీ కూడా ఆలోచిస్తారు. ఎవరెక్కడ ఉన్నారో ఇవన్నీ కూడా ఇప్పుడే మీరు ఆలోచించి పెట్టుకొని ఈ యొక్క మొత్తం కూడా మీరు ఆలోచించి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ జోగ్రఫీ అనేది మన అపోజ్ కొన్ని మారితే లైట్ గా స్లైడ్ గా మారుతాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫిబ్రవరి 11 వరకు 10th వరకు పెట్టారు. ఇప్పుడున్న జిహెచ్ఎంసీ పోతే లాస్ట్ డేట్ నడుస్తున్నాడు, లాస్ట్ ప్రాసెస్. దీని తర్వాత మళ్ళీ మీకు అయితే మళ్ళీ ఎలక్షన్స్, ఫిబ్రవరి తర్వాత ఎలక్షన్ వస్తుంది. జిహెచ్ఎంసీ గ్రామ పంచాయతీ పెట్టింది కదా, అది కాదు ఎంపీ జడ్పీ వస్తుంది. కాబట్టి మళ్ళీ ఈ ఎలక్షన్స్ వస్తాయి. కానీ మనకు తయారీ ఉండాలి. ఆ ప్రిపేర్నెస్ లో మనం ముందుకు పోవాలి. మారుతా ఉన్న సమాజంలో, మారుతున్నటువంటి ఒక రాజకీయ పరిస్థితుల్లో, మారుతున్నటువంటి ఒక భౌగోళికంగా మీరు ట్యాక్స్ స్ట్రక్చర్ జూబ్లీస్ గానే ఎక్కువ వాళ్ళు, జూబ్లీస్ గానే ఎక్కువ. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ మనం ఆలోచించాల్సిన అవసరం. రెండోది